రెండో విషయానికి వస్తున్నా. అసలు మీరు దేవుని వాక్యాన్ని విన్నప్పుడు విగ్రహాలను విడిచి దేవుని తట్టు ఎందుకు తిరిగారు? దేవుని తట్టు మీరు తిరగటానికి గల కారణం ఏంటంటే, దేవుని తట్టు తిరిగింది ఎందుకంటే, ఒకటి, సత్యవంతుడును జీవము గలవానికి దాసులగుటకు. అనండి, సత్యవంతుడును జీవము గలవాడును. అందరు నాతో చెప్పండి, జీవము గలవాడును సత్యవంతుడునకు దేవునికి దాసులగుటకు. మీరెందుకు దేవుని తట్టు తిరిగారు? జీవము గలవాడును సత్యవంతుడకు దేవునికి దాసులగుటకు. ఓ మాట చెప్తాను, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? జీవము గలవాడును సత్యవంతుడు. మరలా మీరు చెప్పండి, మనం ఆరాధిస్తున్న దేవుడెవరు? మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? జీవము గలవాడును. ఇప్పుడు విగ్రహం ముందుకెళ్ళి ఏ ఆట అయినా ఆడొచ్చు. కనులుండి చూడవు, నోరుండి మాట్లాడవు, చేతులుండి చాపవు, కాళ్ళుండి కదలవు. మరి మన జీవితంలో ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? జీవము గలవాడు. అనండి, మరి జీవము గల దేవుని ముందుకు మనం వెళ్ళి జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తూ, జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు మనం ఆడింది ఆట, పాడింది పాట అవుతుందా? అవదు. వీరెందుకు జీవము గల దేవుని తట్టు తిరిగారంటే, వీరెందుకు దేవుని వైపు తిరిగారంటే, ఒకటి, జీవము గలవాడును సత్యవంతుడకు దేవునికి దాసులగుటకు. అంటే అర్థం ఏంటంటే, జీవము గల దేవుడు సత్యవంతుడకు దేవుని నియంత్రణలో బ్రతకటానికి. మనం ఇందాకే చెప్పాం, మీరందరూ చెప్పారు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? జీవము గలవాడును సత్యవంతుడును. జీవము గలవాడును సత్యవంతుడు. మరి జీవము గలవాడు సత్యవంతుడైతే ఆయనకు దాసులవ్వటానికే మనము ఆయన వైపు తిరిగితే, అంటే అర్థం ఏంటి? జీవము గలవాడు సత్యవంతుడకు దేవునికి దాసులగుట అంటే అర్థం ఏంటంటే, ఇక బ్రతికినంత కాలములో ఆ జీవము గలవాడును సత్యవంతుడకు దేవుని నియంత్రణలో బ్రతకటానికి ఇష్టపడుతున్నాము అని అర్థం. హలో, ఆందోళన చెందుతున్నారు? ఎందుకని? ఎందుకు అధైర్యపడుతున్నారు? ప్రభు మన మధ్యన ఉన్నాడు, ప్రభు మనతో ఉన్నాడు. ఈ లోకం మనది కాదన్నట్టుగానే బ్రతకాలి. మనం ఏదో ఒక దినం ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాలి. ఊపిరున్నంత వరకు ఆయనను ప్రకటించటం, ఆయనను ఆరాధించటమే మన కర్తవ్యం. ఇప్పుడు మనం దేవుని తట్టు తిరిగింది ఎందుకంటే, ఆయన నియంత్రణలో బ్రతకటానికి. జీవము గలవాడును సత్యవంతుడగు దేవునికి దాసులగుటకు ఆయన వైపు తిరిగాం. మరలా చెప్తున్నా, జీవము గలవాడును సత్యవంతుడగు దేవునికి దాసులగుటకు మనం దేవుని వైపు తిరిగాం. అవునా కాదా? అవునా కాదా? ఆయన దాసులు అవటం అంటే అర్థం ఏంటి? ఆ జీవము గలవాడు సత్యవంతుడైన దేవుని నియంత్రణలో బ్రతకటానికి మనలను మనం అప్పగించుకున్నాం. దెస్సలోనికయ సంఘంలో ఉన్నటువంటి గొప్పతనం అది. దెస్సలోనికయ బిడ్డల్లో ఉన్నటువంటి గొప్పతనం అది. వారు దేవుని వైపు తిరిగారు. దేవుని వైపు తిరిగినటువంటి వారు ఆ జీవము గలవాడును సత్యవంతుడైన దేవుని నియంత్రణలో వారు బ్రతికారు. మరి మనం ఎలా బ్రతుకుతున్నాం? మనం ఎలా బ్రతుకుతున్నాం? మనం దేవుని నియంత్రణలోనే బ్రతుకుతున్నామా? అవును కదా, ఆయన జీవం గలవాడు కదా.
ఆయన మనల్ని స్వేచ్ఛగా పోనివ్వడు. ప్రతి క్షణం ఆయన ఉపదేశ క్రమాన్ని మన ముందుంచుతాడు. ఆ నియంత్రణలో మనం బ్రతకటానికే మనం ఆయన వైపు తిరిగాము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనైతే ఆయన నియంత్రణలో బ్రతకటానికి అనుక్షణం అప్పగించుకుంటున్నాను. ప్రభువా, ఇది నేను చేయటం నీకు ఇష్టం కాకపోతే చేయనివద్దు. నీ చిత్తము కానిది ఏది కూడా నా జీవితంలో జరగనివద్దు. నేను ఎవ్రీడే ప్రతి మార్నింగ్ కూడా నేను చేసే ప్రార్థన ఏంటో తెలుసునా? నీ చిత్తము నెరవేర్చుటకు నాకు కృపనిమ్ము. నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పు. నీ చిత్తమెరిగి నడుచుకుంటకు నాకు నా భార్య బిడ్డలకు కృప చూపండి అయ్యా. నీ చిత్తానుసారము కానిది ఏది చెయ్యటానికి వేలు లేకుండా నన్ను అడ్డగించు బండగా మీరుందురుగాక అన్ని ప్రార్థన చేసుకుంటాను. నీ నియంత్రణలో నేను నా భార్య బిడ్డలు బ్రతకాలి. నీ నియంత్రణలో నేను నా భార్య బిడ్డలు బ్రతకాలి. నీ సంకల్పము కానిది, నీ చిత్తము కానిది ఏది చెయ్యకుండా నన్ను అడ్డగించుము అన్ని ప్రార్థన చేసుకుంటాను. పిల్లలారా, మనం ఆయన తట్టు తిరిగినది ఎందుకో తెలుసునా? ఆ జీవము గల దేవుని నియంత్రణలో బ్రతికి ఆయనకు దాసులగుటకు. ఇక రెండో విషయం ఏంటో తెలుసునా? ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుటకు. అనండి, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుటకు అనండి. అవును, ప్రభు నేడు రేపు మేఘారూఢుడై రాబోతున్నాడు. మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఇంకా లోకానికి భవిష్యత్తు ఉందని మీరు అనుకోవద్దు. ప్రభు రాకడకు ముందటి దినాలు ఎలా ఉంటాయో ప్రభు చెప్పారు. ఒక ప్రళయం ప్రపంచం మీదకి రాబోతుంది. 7 ఏండ్ల శ్రమల ప్రళయం భూమి మీదకి రాబోతుంది. 7 సంవత్సరాలు దేవుని మహోగ్రత భూమి మీద కుమ్మరించబడబోయే దినాలు రాబోతున్నాయి. సువార్తకు లోబడిన వారి మీద, దేవునిని తృణీకరించిన వారి మీద దేవుడు తీర్పు తెచ్చిపోతున్నాడు. పాపమును బట్టి దేవుడు లోకానికి తీర్పు తెచ్చిపోతున్నాడు. ఆయన తీర్పు తీర్చు దినాలు లోకం మీదకి రాబోతున్నాయి. ఆ 7 ఏండ్ల మహాశ్రమల కాలానికి ముందే ప్రభు మధ్యాకాశానికి వచ్చి తన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్న వారిని తనతో కూడా ఉండటానికి తీసుకుని వెళ్ళబోతున్నాడు. స్తోత్రం. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆ శ్రమల కాలానికి ముందుగానే ప్రభు వచ్చి ఏర్పరచబడిన బిడ్డలను తన ఎదుగు తీసుకుని వెళ్ళబోతున్నాడు. కొంతమంది అయితే లోకం 2 రాకడల కొరకు ఎదురు చూస్తుంది. లోకమేమో రాబోతున్న క్రీస్తు విరోధి పాలన కొరకు ఎదురు చూస్తుంది. మనమైతే యేసయ్య మధ్యాకాశానికి వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళబోతున్నాడని ఎదురు చూస్తున్నాం. రాబోతున్న ప్రళయములో మనం ఉండం. వధువు సంఘమును ప్రభు తన ఎదుగు తీసుకుని వెళ్ళబోతున్నాడు. దాన్ని రహస్య రాకడంటారు. ఆయన సన్నిధి ఎప్పుడు మనతో ఉండబోతుంది. స్తోత్రం. ఆ రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడకు ముందు ఏం జరుగుతుందో ప్రభు చెప్పారు. ఆయన చెప్పినవన్నీ జరిగినవి. ఆ రాకడకు ముందటి దినములు ఎలాగుండునో ప్రభు చెప్పాడు. ఆ ముందటి దినములు ఎలాగుండునని ప్రభు చెప్పాడో ఇప్పుడు ఈ దినములు అలాగే ఉన్నవి. ఆ రాకడకు ముందటి దినములు ఎలా ఉంటాయో ప్రభు చెప్పారు, కానీ ఆ దినము ఏ దినమో మాత్రం ఆయన చెప్పలేదు. ఆయన చెప్పినట్లుగానే ఈ రాకడ దినముల్లో మనం ఉన్నాం. ప్రభు రాకడికి ముందటి గడియల్లో మనం ఉన్నాం.
ప్రభు త్వరగా రాబోతున్నాడు. మనకి లోకం మీద ఆశ లేదండి. భూమి, ఆకాశము, పంచభూతములు తీవ్రమైన వేడిమితో లయం కాబోతున్నాయి. మనమే చెప్తున్నాంగా, పంచభూతములు తీవ్రమైన వేడిమితో లయం కాబోతున్నాయి. ఆకాశము భూమి చుట్టబడిన గ్రంథం వలె తొలగిపోబోతున్నాయి. ఇవేమీ ఉండవు అని మనం చెప్తున్నాం కదా, మాట్లాడుతున్నాం కదా. కానీ నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు. అదిగో ఉండబోవచ్చున్నదని మనం ఎదురు చూస్తున్న ఒక పట్టణం ఉంది. అదే పునాదులు కలిగిన పట్టణం. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణికుడై, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణికుడై కట్టుచున్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. స్తోత్రం. నిలువరమైన పట్టణం మనకి ఎక్కడ లేదండి. మనం ఉండలేము, ఉండనివ్వరు. కాబట్టి మనం దేని కొరకు ఎదురు చూడాలి? ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలండి. ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలి. భూమి తునినటువంటి రైతు విత్తనం నాటడానికి ముందు తొలకరి వర్షం కొరకు ఎదురు చూస్తాడు. పంట కోయటానికి ముందు కడవరి వర్షం కొరకు ఎదురు చూస్తాడు. ఒక వ్యవసాయదారుడు పంట విత్తటానికి ముందు, పంట కోయటానికి ముందు తొలకరి వర్షం కొరకు, కడవరి వర్షం కొరకు ఎదురు చూస్తాడు. ఒక క్రైస్తవుడు, ఒక ఆత్మీయుడు, ఒక దైవజనుడు ఎదురు చూడవలసింది ప్రభు రాకడ కొరకు. స్తోత్రం. ఆయన రాకడ కొరకు ఎదురు చూచటానికే మనము దేవుని తట్టు తిరిగాం. దశలోనికే సంఘానికి పౌలు అపోస్తలుడు రాస్తూ, ఆ ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుటకును మీరేలాగూ దేవుని తట్టు తిరిగితిరు. అంటే ఒక ఆత్మీయుడు దేవుని తట్టు తిరిగాడంటే రెండు కారణాలు. ఒకటి, జీవము గలవాడు సత్యవంతుడైన దేవుని నియంత్రణలో బ్రతకటానికి, ఆయనకు దాసుడవటానికి ఆయన తట్టు తిరిగాడు. రెండవది, ఆయన రాకడ కొరకు ఎదురు చూడటానికి ఆయన వైపు తిరిగాడు. మరి నువ్వు దేని కొరకు నువ్వు దేని కొరకు ఆయన వైపు తిరిగావు? ఈ రాత్రి వాక్యం వింటున్న నువ్వు దేవుని వైపు తిరగటానికి గల కారణం ఏంటి? భూ సంబంధమైన వాటి మీద ఆశ పెట్టుకొని దేవుని వైపు తిరిగావా? కానీ ఒక ఆత్మీయుడు దేవుని వైపు తిరిగాడు అంటే ఈ రెండు కారణాలు. ఒకటి, ఆయన నియంత్రణలో బ్రతికి ఆయనకు దాసులవటానికి తిరిగాడు. రెండవది, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ బ్రతకటానికి ఆయన వైపు తిరిగాడు. మరి మీలో ఎంతమంది దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు?